హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వినాయకుడిని ఎలా పూజించానో ఈ వీడియోలో చూసేయండి. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానం పద్మానం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతం ఉపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శ్లోక జ్ఞానానందం వైందేవం నిర్మలసఖికాకృతి ఆకార్యం సర్వవిద్యానాం హయదేవోపాస్మహే. కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం కృష్ణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం స్వాహ, ఓం వామన స్వాహ, శంకర స్వాహ, ఓం ఋషికేశ స్వాహ, ఓం పద్మనాభ స్వాహ, ఓం దామోదరాయ నమః స్వాహ, ఓం సంకర్షణ స్వాహ, ఓం వాసుదేవ స్వాహ, ఓం ప్రద్యుమ్న స్వాహ, ఓం అనిరుద్ధ స్వాహ, ఓం పురుషోత్తమ స్వాహ, ఓం అదోత్తజ స్వాహ, ఓం నారసింహ స్వాహ, ఓం అచ్యుత స్వాహ, ఓం జనార్దన స్వాహ, ఓం ఉపేంద్ర స్వాహ, ఓం హరే శ్రీకృష్ణాయ నమః. తిష్టంతు భూతా పిశాచః ఏతే భూమి భారకః ఏతేహ అవిరోధన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం అంట. గాలి పీల్చుకొని ఊపిరి పట్టి పెట్టుకొని ఉండాలంట. ఓం భూం భువః, ఓం స్వః, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్య, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవ ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఓం ఓ జ్యోతిరమృతం సంభుగోసర్వహం. ఇప్పుడు ఇలా మొక్కు పెట్టుకోవాలండి. ఓం భూమి నుంచి ఇలా మొక్కు పెట్టుకోవాలి. గాలి వదిలి సంకల్పం స్నానం పెట్టుకోండి. మమ పాత दुरितक्षिया द्वारा परमेश्वर प्रीत्यर्थं शुभे शुभेने मुहूर्ते श्री महाविष्णु राजाय प्रवर्तमानः अद्य ब्रह्मण द्वितीयपरार्धे श्वेतपराकल्पे वैवस्व समन्वत्सरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोर्दक्षिण दिक्पथे श्रीशैलेन ईशान्यदेशाय कृष्णकार्यप्रदेशने शोभने गृह अस्मित् वर्तमान व्यवहारिक चंद्रमानेन संवत्सरे दक्षिणायने वर्ष ऋते भाद्रपद मासे शुक्लपक्षे आतुर्यं वासरे नक्षत्र शुभयोगे शुभकर्णे एवं गुण विशेषण विशिष्टायन प्रतिते श्रीमन् गोत्रः ధనుంజయ గోత్ర మీరు పేర్లు చెప్పుకొని ధర్మపత్ని శ్రీదేవి నామధేయ శ్రీమత గోత్రస్య వాసుదేవస్య ధర్మపత్ని సమేతస్య మమ ఉత్పాత दुरितक्षया द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आरोग्य ऐश्वर्याभिवृद्धि विद्यार्थम धर्मकार्ध मोक्षार्थ चतुर्विध फलपुरुषार्थ सिद्धार्थम पुत्र पौत्राभिवृद्ध्यर्थम सकल कार्येषु सर्वदा दिग्विजय सिद्धार्थम इष्टकामाद्य फल सिद्धार्थम वर्षे वर्षे प्रयुक्त श्री वरसिद्धि विनायक देवता मुद्दे श्री वरसिद्धि विनायक देवता प्रीत्यर्थम संभवद्भर्गोः
అనే ఋషి అనేక పురాణ గాథలు రాజుగా తెలిసినవాడు. ఇతడు పూర్వం మౌనకుడు మొదలగు వారిని వినాయకుడు అనగా విఘ్నములను అదుపులో పెట్టువాడు. ఇతడు విద్యాది దైవములకు వాయుట అను పద్ధతి ఆరంభించిన దైవములకు ఉత్తర దిశగా తలపెట్టి ఉన్న ప్రాణులను పరివారం ఆలోచిస్తుంది. వారికి ఒక ఏనుగు మాత్రమే వారు ఆ ఏనుగు తలను తెచ్చి ఆ వారం ఆ విధంగా అతడు గజాననుడైనాడు. పురగణములపైన ఆధిపత్యం గుణములపై ఆధిపత్యం వినాయకుడు కోపించి ఈ ముఖము చూసిన వారు అపనిందల పాలవుదురని స్థితించారు. ఆపగ్రస్తుడైన చంద్రుడు తన ముఖము ఎవరికి చూపించలేక సముద్రము దాగిన. చంద్రులకు పట్టిన దుస్థితి తెలిసి బ్రహ్మాది దేవతలు వినాయకుడిని సృష్టించి శాంతింపజేసి శాపము ఉపహరింపజేస్తారు. వినాయకుడు భద్ర శుద్ధ చవితి రోజున చంద్రుడు చూసిన వారికి శీలాపనిందలు తప్పించుకోవచ్చు. పిల్ల దినములన్నీ ప్రమాదం ఉండదని కొంతమేరకు దేవతల మళ్ళా ఈరోజు ఎవరైనా పొరపాటున చూసిన వారు అందుకు వారు ఏడ వినాయకుడు ప్రసన్నుడై ఆ రోజు నన్ను పూజించి వృత్తాంతం చెప్పుకుని మంత్రోపాధ్యాయం వారికి ఇళ్ళకు రావాలి. దృష్టి వంశీయులకు విమునులను వానికి ప్రసన్నుడు సర్వాజిత్తు అని సర్వాజిత్తు సమంతకము అనే మహిళ పొంది సంవత్సరమైనదే కాక ప్రతిరోజు 6 బంగారము ప్రసాదం. ఆ కాలంలో ద్వారకను సమంతకమని గురించి వినిన శివుడు సర్వాజిత్తుతో ఆ మణికి రాజైన ఉగ్రసేనుగా సర్వాజిత్తు అందుకు నిరాకరించాడు. తర్వాత ఉగ్రసేనుడు అత్యుచిగా ఉండి సన్మానితమైన ఆ మణిని సూచించి వారు ధరించిన వారికి అపాయం సింహము ప్రసేను చంపి ఆ మణిని గ్రహింపగా జామవంతుడు బలుకరాలు కేటకెగిన ప్రసన్నుడు తిరిగి రాక అపవాదుల వల్ల జాడలు సింహం జాడలు జామవంతుడు భయంకరముగా 28 రోజులు పచ్చాడు. ఆ సమర్థకమణిని తన కుమార్తె రామవతిని ద్వారక చేరి ఆ మణిని సర్వాజిత్తు అందజేసి జరిగిందంతయు వివరించాడు. సర్వాజిత్తు తన ప్రచారం చేసిన అపవాదములకు సిగ్గుపడి తన కుమార్తెకు
సత్యభామను కృష్ణునకు సమర్పించారు. అంటే ఏంటి? ఈ విధంగా నీలాప నిందల వల్ల బాధపడుతున్న నారదుడు నీవు బాధపడచ్చు వినాయకుడిని పూజించినతో అపనిందలు తొలగిపోను. నువ్వు రద్దు చేసి నీలప నిందలు తొలగి ఈ వ్రతం చేసిన విద్యార్థులు విద్యను, ధనార్థులు ధనము, సంతానార్థులు సంతానము, కోరువారు వివాహము, మోక్షము కోరువారు మోక్షము, స్త్రీకులములు వాళ్ళు ఈ వ్రతము చేసి పూర్వము ధర్మరాజులు రాజ్యమును రాసులను చంపినప్పుడు ఇంద్రుడు సీతను ఎత్తినప్పుడు శ్రీరాముడును క్షీరసాగర వదనం అయినప్పుడు దేవాసురులను వ్యాధి నివారణకై అంబుడును ఈ వ్రతం చేసి తమ ప్రయత్నంలో అఖండ విజయం పొందారు. ఏదేని బృహత్కారం తలపెట్టిన వారు వినాయక వ్రతము వినాయక చవితి రోజున చంద్ర దర్శనం కోసం ధర్మ ఆదేశం సింహం ప్రసేన అవాది సింహ